న్యాచురల్ ఫార్మింగ్ చేస్తే చాలా లాభాలు ఉంటాయి, దిగుబడి ఏం తగ్గదు. మన కరెక్ట్ టయానికి చేసుకుంటా కరెక్ట్ టయానికి జీవామృతం ఏదైతే ఉంటాయో అవన్నీ స్ప్రే చేస్తుంటే ఎటువంటి తెగుళ్ళు రావు. మనం భయపడాల్సిన అటువంటి అవసరం అసలే ఉండదు. ఎండాకాలం వచ్చినప్పుడు వేప గింజలు ఉంటాయి. ఆ యొక్క వేప గింజలు 50 కిలోల నుంచి ఎంత వీలైతే అంత వేరుకోవాలి. నేను ఒక 100 క్వింటాల వరకు 100 కిలోల వరకు ఏరుకొని ఒక 60 కిలోలు బాగా పొడి చేసేసి ఆ పొలంలో చల్లేస్తాను. ఆ పొలంలో జల్లేసినప్పుడు ఆ పొలం జల్లేసి దున్నిచ్చినప్పుడు అది కింద కొంచెం ఆ లేయర్కి కింద వెళ్ళిపోతుంది. అయితే తర్వాత ఎందుకు ఇది జల్లాలి అంటే తర్వాత ఏదైనా చీడపీడలు ఈ యొక్క వేరుకి కట్ చేయకుండా వేరే దగ్గర హాని చేయకుండా ఆ వేప గింజలు ఎంతో చేదు, వేప గింజలు చేదు కాబట్టి ఆ వేర్లకు హాని చేయదు. కాబట్టి నేను జల్లేస్తాను. సో తర్వాత ఏం చేస్తానంటే ఇంకా ఫర్దర్గా జీవన ఎరువులు అంటారు. జీవన ఎరువులు అంటే ఇప్పుడు మామూలుగా అగ్రికల్చర్స్ ఆఫీస్ నుంచి అంటే సాయిల్లో నుంచి తీసి కొన్ని బ్యాక్టీరియాస్ వాటిని వృద్ధి చెంది మళ్ళీ మనకు ఈ అగ్రికల్చర్స్ వాళ్ళు సప్లై చేస్తారు. ట్రైకోడెర్మా, సూడోమోనాస్, బిఎస్డి ఇవి సప్లై చేస్తారు. వీటిని తీసుకొచ్చి మనము అంటే వేరు కుళ్ళుడు రాకుండా ట్రైకోడెర్మా అనేది మెయిన్, ఫంగిసైడ్స్ ఎటువంటి రాకుండా సూడోమోనాస్ ఇవి రెండు తీసుకొచ్చి మన బెల్లము, వాటరు, బంగాళాదుంప, ఈ ట్రైకోడెర్మా, సూడోమోనాస్ 100 కేజీల ఆవు పేడ, ఎంత వీలైతే అంత 100 కేజీలు 200 కేజీల ఆవు పేడ తీసుకొని దాన్ని పొడి చేసేసి ఆ వాటర్తో దానిపైన చల్లేసి ఒక 20 రోజుల వరకు రోజు పొద్దున సాయంత్రం వాటర్ చల్లినప్పుడు అందులో ఉన్నటువంటి బ్యాక్టీరియాస్, వైరస్ అనేది బాగా వృద్ధి చెందుతుంది. వృద్ధి చెందిన తర్వాత ఎప్పుడైతే మనము మొక్కలు వేస్తామో ఆ మొక్కలు వేసినప్పుడు ఆ సాలలో ఈ ఉన్నటువంటి జీవన ఎరువులు చల్లేసినప్పుడు అక్కడ ఆ పొజిషన్లో ఆ వేర్లు పడినప్పుడు ఆ చుట్టుపక్కల ఒక రక్షణ కవచం లాగా ఈ బ్యాక్టీరియాస్ అనేది రక్షణ కవచం లాగా అక్కడ సూక్ష్మజీవులు రక్షణ కవచం లాగా ఉంటుంది. సో నారు వేసేటప్పుడు బీజ అమృతంతో నారు విత్తుకోవాలి.